తిరుపతి గంగమ్మ జాతరలో సున్నపు కొండల వేషం ఎందుకు వేస్తారో తెలుసా? ఈ వేషంని జాతరలో 6వ రోజు అంటే సోమవారం సాయంత్రం వేస్తారు. కైకాల వంశానికి చెందిన ఇద్దరు, ఒకరు చిన్న గంగమ్మగా, ఇంకొకరు పెద్ద గంగమ్మగా ఈ వేషం ధరిస్తారు. ఆచారం ప్రకారం కైకాలరెడ్డి వారి ఇంట్లో గంగమ్మ మరియు పోతురాజు ముందు తెల్లని సున్నపు కొండలను పెట్టి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆ కొండలను చేతిలో పట్టుకొని వేషాలమ్మ గుడికి తీసుకెళ్తారు. అక్కడ దర్శనం తర్వాత కొండలకి కింద చిన్న రంధ్రం పెట్టి అందులో నుంచి జుట్టు తీసుకొని తర్వాత చుట్టూరు ఒక వస్త్రం కదలకుండా చుట్టి దానికి దారంతో బలంగా కట్టి వెదురు కర్రలతో నిలబెడతారు. చివరికి ఆ కొండలు కనపడకుండా అందమైన పూలతో అలంకరిస్తారు. కానీ ఈ వేషం వెనుక ఉన్న నిజమైన కథ చాలా గొప్పది. గంగమ్మ పాలగాడి అంతం చేసిన తర్వాత తిరుపతి ప్రజలందరూ భయంతో ఉండేవారు. పాలగాడు రాజు వచ్చి అందరినీ అంతం చేస్తారు అని భయంతో ఉంటారు. అప్పుడు పెద్ద గంగమ్మ మరియు చిన్న గంగమ్మ తెల్లని సున్నపు కొండలు ధరించి ఇంటింటికి తిరుగుతారు. ఈ తెల్లని కొండలు శాంతి మరియు రక్షణకి ప్రతీకం. మేమున్నాం, భయపడకండి అని ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఈ వేషం వేశారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ అందరి దగ్గర పసుపు కుంకుమ తీసుకుంటూ వాళ్ళకి ఇస్తూ అందరినీ ఆశీర్వదిస్తారు. అందుకే ఈ రోజు కూడా కైకాల వంశం వారు ఈ ఆచారాన్ని భక్తితో కొనసాగిస్తున్నారు. ఈ వేషం పూర్తయిన తర్వాత పోతురాజు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి బేరీ స్ట్రీట్లో ఉన్న బేరీశెట్టి వారి ఇంటి దగ్గర మొదటి పూజలు పొందుతారు. తర్వాత తిరుపతి వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి ఆశీర్వాదం ఇస్తారు. భక్తులు కూడా ఈ కొండలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కానుకలు వేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ వేషం 3 రోజుల పాటు నిద్ర లేకుండా తిరుపతి అంతా తిరుగుతుంది.